హే ఎవ్రీవన్, ఈరోజు మనం AWS Lambda గురించి నేర్చుకుందాం. సో AWS Lambda అనగానే మనకు గుర్తొచ్చేది సర్వర్లెస్. సో ఇట్స్ ఎ సర్వర్లెస్ వర్డ్. సో AWS Lambda అనేది is becoming a new trend and new paradigm for future applications. So AWS Lambda అనేది very popular and very widely used AWS సర్వీస్గా మనం చెప్పొచ్చు. అండ్ ఈ సర్వీస్ వల్ల మన ఐటీనే రెవల్యూషనైజ్ చేసింది AWS. ఎందుకంటే ఇది మన సర్వర్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం అప్లికేషన్ క్రియేట్ చేసి జస్ట్ డిప్లాయ్ చేసే విధానం కావచ్చు, దాన్ని అప్లికేషన్స్ని స్కేల్ చేసే విధానం కావచ్చు. AWS అనేది టోటల్గా ఐటీని రెవల్యూషనైజ్ చేసిందని మనం చెప్పొచ్చు. సో AWS Lambda అనేది చాలా ఇంపార్టెంట్ సర్వీస్. మన AWSలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో దీన్ని మనం చాలా ప్రాపర్గా అయితే నేర్చుకోవాలి. సో ఈ కోర్సులో మనం AWS Lambda గురించి ఇంతగా నేర్చుకోబోతున్నాం. నాట్ జస్ట్ ఇన్ హై లెవెల్, మనం రియల్ వరల్డ్ సినారియోస్ యూజ్ చేసుకుని AWS Lambda గురించి అయితే నేర్చుకుందాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఐ డూ, లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ కోడ్ అవర్ ఫస్ట్ Lambda ఫంక్షన్స్. సో బిఫోర్ మనం ఈ AWS Lambda గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనకు అసలు సర్వర్లెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో సర్వర్లెస్ అనేది ఇప్పుడు కొత్తగా న్యూ ట్రెండ్. ఇట్స్ ఎ న్యూ ట్రెండ్ అండ్ న్యూ పారాడియం ఇన్ విచ్ వీ డిప్లాయ్ అప్లికేషన్స్ ఇన్ సర్వర్లెస్ ఎన్విరాన్మెంట్. సో వీ డోంట్ నీడ్ టు మేనేజ్ సర్వర్స్. సో మన సర్వర్స్ అన్నిటిని మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. మన మెయిన్ ఫోకస్ వచ్చేసి వీ కెన్ జస్ట్ డిప్లాయ్ అవర్ కోడ్ అంతే. సో మన కోడ్ డెవలప్ చేయడం, డిప్లాయ్ చేయడం, అంతకుమించి మన సర్వర్స్ మేనేజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ద బేసిక్ ఐడియా బిహైండ్ ది సర్వర్లెస్. సో ఈ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ యొక్క బేసిక్ బిహైండ్ ఐడియా ఏంటంటే ఫ్యాస్. అది ఫంక్షన్ యాజ్ ఎ సర్వీస్. ఈచ్ ఫంక్షన్ ఆర్ ఈచ్ మెథడ్ సర్వ్స్ ఎ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఇన్ ఎన్ అప్లికేషన్. సో అది బేసిక్ ఐడియా బిహైండ్ ది ల్యాండా. తర్వాత ఈ సర్వర్లెస్ జర్నీ అనేది AWS Lambda నుంచి స్టార్ట్ చేసింది, కానీ ప్రస్తుతం నో ఎవ్రీథింగ్ ఈజ్ అ మేనేజ్డ్ సర్వీస్ ఇన్ AWS. సో ఏ మేనేజ్డ్ సర్వీస్ తీసుకున్నా కానీ, ఈవెన్ డేటాబేస్లో కావచ్చు, స్టోరేజ్లో కావచ్చు, అండ్ మెసేజింగ్లో కావచ్చు, ఏదైతే మనం మేనేజ్డ్ సర్వీసెస్ అంటున్నామో, అంటే ఆల్ ది సర్వర్స్ AWS మేనేజ్ చేస్తుందో మనకి సర్వర్స్ అనేవి డిస్ప్లే అవ్వవు. మనకి సర్వర్స్ మీద ఎటువంటి కంట్రోల్ ఉండదు. సో మన పని ఏంటంటే వీ హ్యావ్ టు డిప్లాయ్ అవర్ అప్లికేషన్స్, వీ హ్యావ్ టు స్టోర్ అవర్ డేటా, ఆర్ వీ హ్యావ్ టు సెండ్ అవర్ మెసేజెస్. సో మన పని అది. సో మనకి బిహైండ్ ద సీన్స్ ఏం చేయాలి, బిహైండ్ ద సర్వర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో అది సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అండ్ నోవేడేస్ ఇది చాలా పాపులర్ అవుతుంది. సో నా AWSలో సర్వర్లెస్ సర్వీసెస్ ఏమున్నాయో అని చూద్దాం. బిఫోర్ దట్ మనం ఒక రియల్ వరల్డ్ సినారియో అయితే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూజర్స్ ఉన్నారు. వరల్డ్ వైడ్గా ఈ యూజర్స్ దే వాంట్ టు యూజ్ సమ్ లాగిన్ ఫెసిలిటీ టు దేర్ అప్లికేషన్. వాళ్ళ అప్లికేషన్కి ఒక లాగిన్ ఫెసిలిటీ అయితే కావాలి. అది దే డోంట్ వాంట్ టు క్రియేట్ ఆన్ దేర్ ఓన్ సర్వర్స్. వాళ్ళ సర్వర్స్ మీద క్రియేట్ చేయాలనుకోవట్లేదు. దే వాంట్ టు AWS టు క్రియేట్ ఇట్ అండ్ దే డోంట్ వాంట్ టు మేనేజ్ సర్వర్స్. సో ఇన్ దట్ కేసులో మనకి AWS కాగ్నిటో అనే ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ని మనం యూజ్ చేసుకుని మనం ఈ ఫంక్షనాలిటీని అయితే క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఒక రెస్ట్ ఏపీఐ కాల్స్ అయితే చేయాలి. మనం అయితే సర్వర్స్ మేనేజ్ చేయకూడదు అనుకుంటున్నాం. ఇన్ దట్ కేసులో మనకి AWS API గేట్వే అనే ఒక సర్వీస్ ఉంది. ఆ సర్వీస్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం స్టోరేజ్ చేసుకుందాం, అదర్వైజ్ స్టాటిక్ కంటెంట్ని మనం డిప్లాయ్ చేద్దాం అనుకున్నప్పుడు వీ కెన్ యూజ్ AWS S3. సో దీని బిహైండ్ ద సర్వర్స్ని మనకి ఎటువంటి యాక్సెస్ ఉండదు. మనం ఓన్లీ స్టోరేజ్ అయితే చేసుకోవాలి. అలాగే మనకి ఎనీ మెసేజింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నా ఏపీఐ నుంచి నాకు ఒక క్యూకి మెసేజ్ పంపించాలనుకుంటే మన దగ్గర AWS SQS ఉంది. AWS SQS అనేది కూడా సర్వర్లెస్, సో ఫుల్లీ మేనేజ్డ్ AWS సర్వీస్. సో AWS ఈ సర్వీస్ని మేనేజ్ చేస్తుంది. సో నో నీడ్ టు వరీ అబౌట్ సర్వర్స్. అండ్ ఫైనల్గా మన AWS SQSలో వచ్చిన AWS SQS నుంచి వచ్చిన డేటాని ఒక డేటాబేస్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీ హ్యావ్ DynamoDB. AWS మనకి DynamoDBని కూడా ప్రొవైడ్ చేస్తుంది, విచ్ ఈస్ ఆల్సో సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. సో ఎనీథింగ్ విచ్ వాజ్ మేనేజ్డ్ బై AWS వీ కాల్ ఇట్ ఎస్ సర్వర్లెస్. సో మనం ఏమేమి సర్వర్లెస్ సర్వీసెస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో AWS Lambda first and foremost, and second one is DynamoDB, third one is AWS Cognito, fourth one AWS API Gateway. Similarly, we have Amazon S3, SQS, and SNS. And finally, we have AWS Kinesis Data Firehose. సో ఇవన్నీ
సర్వర్లెస్ సర్వీసెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. సో ఇంకా రిమైనింగ్ ఏడబ్ల్యూఎస్ సర్వర్లెస్ రిసోర్సెస్ సర్వీసెస్ ఏమున్నాయంటే ఫార్గెట్ అనేది ఈసీఎస్ మేనేజ్డ్ సర్వీస్. ఇంటెన్ మనం ఎటువంటి సర్వర్స్ అయితే యూజ్ చేసుకోము. సో ఈసీఎస్ టాక్స్ అని ఉంటే ఫార్గెట్లో, బట్ ఫార్గెట్ ఈజ్ ఇన్ సర్వర్లెస్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. అండ్ స్టెప్ ఫంక్షన్స్ ఆల్సో సర్వర్లెస్ సర్వీస్ ఇన్ ఏడబ్ల్యూఎస్ అండ్ అరోరా డేటాబేస్ ఆల్సో. మనం ఫుల్లీ మేనేజ్డ్ డేటాబేస్, మనమైతే ఎటువంటి కాన్ఫిగరేషన్స్ చేయాల్సిన సర్వర్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సర్వర్స్ మెయింటెనెన్స్ అనేది ఏడబ్ల్యూఎస్ చూసుకుంటుంది. మన పని ఏంటంటే యూ హ్యావ్ టు యూస్ ద డేటాబేస్, అంతే. డేటాబేస్ని యూస్ చేసుకోవడం వరకే, స్టఫ్ ఫంక్షన్ యూస్ చేసుకోవడం వరకే, ఆర్ ఫార్గెట్ని యూస్ చేసుకోవడం వరకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏడబ్ల్యూఎస్ టేక్ కేర్ చేసుకుంటుంది. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టచ్ చేయాల్సిన అవసరం అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ ల్యాండా అంటే ఏంటి అండ్ వై వీ నీడ్ టు యూస్ ఏడబ్ల్యూఎస్ ల్యాండా? సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈసీ2 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఈసీ2 అనేది చాలా ఫేమస్ కాబట్టి. సో ఈసీ2 అనేది మనకు తెలుసు, ఇట్స్ వర్చువల్ సర్వర్, ఒక సర్వర్. అండ్ ఆ సర్వర్ అనేది క్లౌడ్లో ఉంటుంది. బట్ ఆల్ కాన్ఫిగరేషన్స్ వీ హ్యావ్ టు మేనేజ్ కదా. సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎన్ సర్వీస్ లాగా మనకి ఈసీ2 అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈసీ2లో ఎటువంటి కాన్ఫిగరేషన్ చేయాలన్నా మనకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈసీ2లోకి వెళ్ళి నా ఇన్స్టెన్స్ టైప్ని పెంచుకోవాలనుకుంటున్నాను. ఇన్స్టెన్స్ టైప్ అంటే లైక్ మనం ఎంత జీబీ ర్యామ్ ఇవ్వాలి, ఎంత విసిపియు ఇవ్వాలి, లైక్ 4 GB ర్యామ్, 2 vCPU, ఆ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అనేది ఇన్స్టెన్స్ టైప్ మీద బేస్డ్ అయి ఉంటుంది. సో ఇన్స్టెన్స్ టైప్ని ఇంక్రీజ్ చేసుకోవాలా, ఇన్స్టెన్స్ టైప్ని డిక్రీజ్ చేసుకోవాలా అన్నది మన కంట్రోల్లో ఉంటుంది. ఈచ్ ఇన్స్టెన్స్ టైప్ని బట్టి మన ఈసీ2 అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, ఈసీ2 కాన్ఫిగరేషన్ ఇస్ బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ టైప్స్ లైక్ ర్యామ్ అండ్ సిపియు ఆర్ లిమిటెడ్ కదా. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మోర్ ర్యామ్ అండ్ సిపియు, నీడ్ టు ఇంక్రీజ్ అన్ ఇన్స్టెన్స్ టైప్. సో దెర్ విల్ బి ఏ మాన్యువల్ ఇంటర్వెన్షన్. డెఫినెట్లీ మనకి మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది ఉంటుంది. మనం ఈసీ2 ఇన్స్టెన్స్ని టెర్మినేట్ చేసి న్యూ ఈసీ2 ఇన్స్టెన్స్ని స్పిన్ అప్ చేయాలి. ఎందుకంటే మనకి కంప్యూటర్ రిసోర్సెస్ అనేవి లేవు, సో మనం వాటిని ఇంక్రీజ్ చేయాలి. అండ్ నెక్స్ట్, మన ఈసీ2 ఇన్స్టెన్స్ అనేది విల్ రన్ కంటిన్యూస్లీ. సో బై డిఫాల్ట్ ఈసీ2 ఇన్స్టెన్స్ యొక్క నేచర్ ఏంటంటే, మీరు దాన్ని స్పిన్ అప్ చేస్తే అది కంటిన్యూస్గా రన్ అవుతుంది అంటిల్ అండ్ అన్లెస్ మీరు దాని మీద ఒక మాన్యువల్ టెర్మినేషన్ ప్రాసెస్ రాయకపోయినా, ఆర్ అంటిల్ అండ్ అన్లెస్ యూ స్పెసిఫై ఇట్ ఇస్ అన్ ఆన్ డిమాండ్ ఆన్ స్పాట్ ఇన్స్టెన్స్, రైట్. అలా చేసినా సరే ఇది అనేది ఎప్పుడు కంటిన్యూస్గా అయితే రన్ అవుతుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు స్కేలింగ్ వస్తే, బై డిఫాల్ట్ ఈసీ2కి ఎటువంటి స్కేలింగ్ పాలసీస్ అయితే లేవు. మనం దాన్ని స్కేల్ చేయలేం. ఈవెన్ వెర్టికల్ కావచ్చు, హారిజాంటల్ కావచ్చు, మీరు కానీ దాన్ని స్కేల్ చేయాలనుకుంటే కనుక వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు టెర్మినేట్ యువర్ ఈసీ2 అండ్ ఇంక్రీజ్ యువర్ ఈసీ2 సైజ్. సో అది వెర్టికల్ స్కేలింగ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ అన్ ఐడియల్ థింగ్. నో, వెన్ ఇట్ కమ్స్ టు హారిజాంటల్ స్కేలింగ్, మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అనే ఒక వేరే సర్వీస్ ఉంది. సో ఆ సర్వీస్ ఈసీ2తో ఇంటిగ్రేట్ చేస్తే మనం అనేది హారిజాంటల్ స్కేలింగ్ అయితే మనం అచీవ్ చేయొచ్చు. లైక్ మోర్ ఈసీ2 ఇన్స్టెన్స్ ఆఫ్ ది సేమ్ ఇన్స్టెన్స్ టైప్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. బట్ ఆ కాన్ఫిగరేషన్ అనేది మనం మాన్యువల్గా స్పెసిఫై చేయాలి. సో ఇవి కొంచెం ఇవి ఆన్ డిమాండ్ కాదు, కంటిన్యూస్గా రన్ అవుతుంది. ఎవ్రీథింగ్ మనం మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ ల్యాండా చూద్దాం. సో ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనేది ఒక సింపుల్ ఫంక్షన్. మీరు కోడ్లో రాసే జస్ట్ సింపుల్ ఫంక్షన్గా ఇమాజిన్ చేసుకోండి. అక్కడ మీరు ఎటువంటి సెటప్ అయితే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి సర్వర్ మెయింటైన్ చేయక్కర్లేదు, ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకోండి, మీరు జేడీకే, జేవిఎం ఏమీ ఇన్స్టాల్ చేయక్కర్లేదు. సింపుల్గా అక్కడ పైన మీకు ఒక డ్రాప్ డౌన్ ఉంటుంది, దాంట్లో జావా సెలెక్ట్ చేసుకోండి అండ్ జస్ట్ రైట్ యువర్ కోడ్ అండ్ ఎగ్జిక్యూట్ ఇట్, అంతే. అండ్ దెర్ వాజ్ అ లిమిట్ ఆన్ ఎగ్జిక్యూషన్ టైం. డెఫినెట్లీ ఇది ఒక మన లిమిటేషన్ అని చెప్పొచ్చు, అలాగే ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. మన ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనేది ఒక హార్డ్ టైం అనేది ఉంది. సో అది 15 minutes. 15 minutes మన ఏడబ్ల్యూఎస్ ల్యాండా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీ యూస్ కేస్కి ఈ ఏడబ్ల్యూఎస్ ల్యాండా యూస్ అవుతుంది ఎవ్రీ 15 minutesకి. మీరు ఒక ఏడబ్ల్యూఎస్ ల్యాండాని అప్ చేస్తే కనుక ఒక 15 minutes రన్ అయ్యి మీకు కావాల్సిన లాజిక్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి తర్వాత ఆటోమేటిక్గా టెర్మినేట్ అవుద్ది. సో కంటిన్యూస్ రన్నింగ్ లేదు. సో మీకు కంటిన్యూస్గా బిల్ అయితే అవ్వదు. లైక్ మీరు దేనైతే యూస్ చేసుకున్నారో దాన్నే పే చేస్తారు. సో నెక్స్ట్, సో సిన్స్ అది సిన్స్ దానికి ఎగ్జిక్యూషన్ టైం ఉంది కాబట్టి మనం ఆన్ డిమాండ్గా, అంటే మనకి ఎప్పుడైతే ఏడబ్ల్యూఎస్ ల్యాండా కావాలో అప్పుడు మనం ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. అండ్ 15 minutes తర్వాత
ఎండ్ అయిపోద్ది. ఈ 15 మినిట్స్‌లో మీరు ఎన్ని రిక్వెస్ట్స్ అయితే పంపించుకున్నారో ఆ రిక్వెస్ట్స్‌కి మీరు అమౌంట్ అయితే పే చేయాల్సొస్తది. అండ్ ఇంకా మనం స్కేలింగ్ ఆఫ్ AWS లాంబ్డా తీసుకుంటే గనుక అది ఆటోమేటెడ్. నాట్ లైక్ EC2. EC2ని ఆటోమేట్ చేయాలంటే అగైన్ మీరు ఆటో స్కేలింగ్ గ్రూప్‌తో ఇంటిగ్రేట్ చేయాలి. బట్ ఇక్కడ అదేం అవసరం లా. ఇది ఆటోమేటెడ్. అండ్ నో నీడ్ టు యూజ్ ఎనీ ఫర్దర్ సర్వీస్ లైక్ ASG టు స్కేల్. ఓకే. ఈవెన్ లాంబ్డా ప్రొవైడ్స్ టు ఎగ్జిక్యూట్ ద అప్లికేషన్ ఇన్ మల్టిపుల్ కాన్కరెంట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ లాంబ్డా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లాంబ్డా ఫంక్షన్ ఉంది. ఆ లాంబ్డా ఫంక్షన్‌లో మీరు ఒక కోడ్ రాశారు. సో ఆ సేమ్ కోడ్ మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ కింద రన్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్ట్ API తీసుకోండి. 10 రిక్వెస్ట్స్ వచ్చినాయి అనుకో. అన్నీ ఒక సర్వీస్‌లోకి ఎళ్ళకుండా డిఫరెంట్ సర్వీస్‌కి ఎలా రూట్ అవుతాయో, డిఫరెంట్ EC2 ఇన్స్టెన్సెస్‌కి ఎలా రూట్ అవుతాయో, సేమ్ అలాగే డిఫరెంట్ లాంబ్డాకి సేమ్ లాంబ్డా, సేమ్ కోడ్. 1, 2, 3, 4, 5 ఇన్స్టెన్సెస్ మన నెట్వర్క్ ఆర్ మన రిక్వెస్ట్ అన్నిటిని రౌట్ చేసుకోవచ్చు. సో, అలాగా మనం ఈవెన్ లాంబ్డా అనేది కాన్కరెంట్ ఇన్స్టెన్సెస్‌లో రన్ అయ్యేలాగా మనమైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నౌ AWS Lambda supports for different programming languages. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ జావా తీసుకోండి, C# తీసుకోండి, నోడ్ జేఎస్, రూబీ, గోలాంగ్, పైథాన్ ఇవన్నీ మనకి వెల్ నోన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటిని AWS Lambda అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు వీటిలో ఏ లాంగ్వేజ్‌తో అన్నా మీ కోడ్ అయితే AWS Lambdaలో రాసుకోవచ్చు. లేదు. మీకు మీ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజింగ్ రస్ట్ లాంగ్వేజ్ అనుకోండి. ఆ లాంగ్వేజ్ ఈ లిస్ట్‌లో లేదు అన్న టైంలో మీరు కస్టమ్ రన్ టైమ్ ఏపీఐని యూజ్ చేసుకోవచ్చు. సో, లాంబ్డా అనేది మనకి కస్టమ్ రన్ టైమ్ ఏపీఐని ప్రొవైడ్ చేస్తుంది. ఈ కస్టమ్ రన్ టైమ్ ఏపీఐ మనం యూజ్ చేసుకొని మన కస్టమ్ కోడ్ విత్ అవర్ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో అయితే మనం రాసుకోవచ్చు అండ్ లాంబ్డా ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇట్ విల్ వర్క్ లైక్ సేమ్. ఇంకా మనకు లాంబ్డా ఏం ప్రొవైడ్ చేస్తుందంటే లాంబ్డా కంటైనర్ ఇమేజెస్. సో, ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే వెనెవర్ యూ హావ్ ఎన్ రిక్వైర్మెంట్ టు రన్ కంటైనర్స్ ఇన్సైడ్ లాంబ్డా. ఓకే. లాంబ్డాలో మీరు కంటైనర్స్ రన్ చేయాలనుకుంటున్నారు. ఆ టైంలో మనకి ఆ కంటైనర్‌లో మనం కస్టమ్ రన్ టైమ్ ఏపీఐ లాంబ్డా రన్ టైమ్ ఏపీఐ అనేది మనం ఇన్కార్పొరేట్ చేసిన యూజ్ చేస్తే అప్పుడే మనం ఆ డాకర్ ఇమేజ్‌ని లాంబ్డా ఎన్విరాన్మెంట్‌లో రన్ చేయగలం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్గేటే తీసుకోండి. విచ్ వాస్ ఈసీఎస్ మేనేజ్డ్ సర్వీస్. సో, అదొక మేనేజర్ సర్వీస్ అంతే కాకుండా ఒక సర్వర్‌లెస్ సర్వీస్. దాంట్లో మనకి ఈసీఎస్ టాస్క్స్ ఉంటాయి. విచ్ ఈస్ ఎ క్యూబర్నెటిస్. అంటే క్యూబర్నెటిస్ అంటే ఏంటి? దాంట్లో డాకర్ ఇమేజెస్ అయితే ఉండడం జరిగింది. బట్ ఇన్ టర్న్ దట్ డాకర్ ఇమేజ్ ఏం యూజ్ చేసుకుంటుంది? ఏడబ్ల్యూఎస్ కస్టమ్ ఏపీఐని లాంబ్డా కస్టమ్ ఏపీఐని లాంబ్డా కస్టమ్ రన్ టైమ్ ఏపీఐని యూజ్ చేసుకుంటుంది. అప్పుడే మనం ఈ డాకర్ ఇమేజెస్‌ని ఆర్బిటరీ డాకర్ ఇమేజెస్‌ని లాంబ్డాలో రన్ చేయగలం. సో, కస్టమ్ రన్ టైమ్ ఏపీఐ అనేది ఇంపార్టెంట్. సో, ఇప్పుడు మన AWS లాంబ్డా యొక్క అడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ ఏ సర్వీస్ తీసుకున్నా ఫస్ట్ మనం ప్రైసింగ్ అయితే చూసుకోవాలి. సో, ప్రైసింగ్ వచ్చేసేసరికి మీరు ఏ రిక్వెస్ట్ అయితే సెండ్ చేస్తారో బేస్డ్ ఆన్ ఆ రిక్వెస్టే మీరు పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 రిక్వెస్ట్స్ పంపిస్తే ఆ 10 రిక్వెస్ట్స్‌కి మీరు అమౌంట్ పే చేయాలి. సో, పే పర్ యూజ్ అని చెప్పొచ్చు. అండ్ మన ఫ్రీ ట్రయల్‌లో గాని మన లాంబ్డా ఫంక్షన్ ఎప్పుడు ఉండాలనుకుంటే వీ హావ్ టు మేక్ ష్యూర్ మన లాంబ్డా ఫంక్షన్ రిసీవ్స్ ఓన్లీ 10 మిలియన్ AWS లాంబ్డా రిక్వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 మిలియన్ AWS రిక్వెస్ట్ ఒక సర్వీస్‌కి వెళ్ళిన తర్వాత మనం ఆ సర్వీస్ డౌన్ చేసి ఇంకో లాంబ్డా ఫంక్షన్ అప్ చేసుకోవచ్చు. అలాగా మనం ఫ్రీ ట్రయల్‌లో ఉండేలాగా మన లాంబ్డాని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఆల్సో మనకు లిమిట్ ఏంటంటే 4 మిలియన్ జీబీ ఆఫ్ కంప్యూట్. సో, మనం 4 మిలియన్ జీబీ ఆఫ్ కంప్యూట్‌ని ఎప్పుడైతే యూజ్ చేసేస్తామో సింగిల్ లాంబ్డా ఫంక్షన్‌లో దెన్ వీ హావ్ టు పే. అంటిల్ దట్ ఇట్ షుడ్ బి ఇన్సైడ్ దిస్ ఫ్రీ ట్రయల్. అండ్ మనకి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా అనేది వేరియస్ అదర్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ ఇంక్రీస్ ది వీ కెన్ ఇంక్రీస్ ది కంప్యూట్ రిసోర్సెస్ పర్ లాంబ్డా ఫంక్షన్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అప్ టు 10 జీబీ వరకు మనం అయితే మన కంప్యూట్ రిసోర్సెస్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దట్ కంప్యూటర్ రిసోర్సెస్ మీద మనకైతే కంట్రోల్ లేదు. బట్ వాటి వాల్యూస్ని అయితే మనం ఇంక్రీజ్ చేయొచ్చు బై యూజింగ్ లాంబ్డా. సో ఒకవేళ మీరు 10 జీబీ దాకా మీ కంప్యూటర్ రిసోర్స్ని అయితే ఇంక్రీజ్ చేసుకుంటే దానివల్ల మీ ర్యామ్తో పాటు మీ మెమరీ అండ్ సిపియూ పవర్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. And we have integration support to a lot of programming languages. We have already seen that. And with respect to monitoring, సో ఎలా మానిటర్ చేయాలి? సో లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, దాంట్లో ఏం జరుగుతుంది అన్నది లాంబ్డా అనేది ఆటోమేటిక్గా లాగ్స్ క్రియేట్ చేసి ఆ లాగ్స్ని క్లౌడ్ వాచ్లోకి పుష్ చేస్తుంది. ఇక్కడ క్లౌడ్ వాచ్
సర్వీస్ అనేది మానిటరింగ్ సర్వీస్ కాబట్టి దాంట్లోకి వెళ్తే మనకు లాగ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మనకు AWS లాంబ్డా ఏం చేసింది, మన కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేసింది, మన కస్టమ్ లాగ్స్ కోడ్లో మనం ఏమైనా లాగర్స్ రాస్తే ఆ లాగ్స్, ఆ ప్రింట్స్ అన్నీ తీసుకెళ్ళి మన క్లౌడ్ వాచ్లోకి అయితే పుష్ చేస్తుంది. నౌ టేక్ ఏ లుక్ ఆఫ్ ఫ్యూ సర్వీసెస్ హ్యావింగ్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ విత్ లాంబ్డా. సో చాలా సర్వీసెస్ ఉన్నాయి, నేను ఫ్యూ సర్వీసెస్ చూపిస్తున్నా. ఫస్ట్ వన్ ఈస్ అమెజాన్ S3. అమెజాన్ S3 తీసుకుంటే కనుక అమెజాన్ S3లో మనం ఏమైనా ఆబ్జెక్ట్ ఇన్సర్ట్ చేసినా వీ కెన్ సే క్రియేట్ ఆబ్జెక్ట్, ఏమైనా ఆబ్జెక్ట్ని డిలీట్ చేసిన డిలీట్ ఆబ్జెక్ట్, ఏమైనా ఆబ్జెక్ట్ని మాడిఫై చేసిన మాడిఫై ఆబ్జెక్ట్, మనం ఏమంటున్నామంటే ఒక ఈవెంట్ క్రియేట్ అవుద్ది. ఆ ఈవెంట్ క్రియేట్ అయినప్పుడు వీఆర్ సేయింగ్ టు ట్రిగర్ AWS లాంబ్డా. సో మనం అలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అప్పుడు ఆ AWS లాంబ్డా ఏం చేస్తుంది, ఎవరు ఈ మోడిఫికేషన్ చేశారు, ఏ ఆబ్జెక్ట్ అయితే డిలీట్ చేసింది దాని ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని కస్టమ్ కోడ్ రన్ చేసి మేబీ వీఆర్ సెండింగ్ నోటిఫికేషన్ టు సమ్ టీమ్ మెంబర్స్ లైక్ సమ్ వన్ డిలీటెడ్ యువర్ ఆబ్జెక్ట్. అండ్ సిమిలర్లీ మనకి క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్ ఉంది. సో క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్ అనేది ఏ సెంట్రల్ ప్లేస్ ఫర్ ఆల్ ది ఈవెంట్స్ ఇన్ AWS. ఫర్ ఎగ్జాంపుల్ AWSలో మీరు ఏ సర్వీస్ అన్న తీసుకోండి, మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్తో ఇంటిగ్రేట్ అవుతాయి. ఈవెంట్స్ అంటే ఏం లేదు, ఎనీ ఈవెంట్. సో ఎనీ ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేసినా లేకపోతే డిలీట్ చేసినా ఎటువంటి మోడిఫై చేసినా ఎనీథింగ్ ఈజ్ కమ్స్ అండర్ ఏ ఈవెంట్. ఏ ఈవెంట్ వచ్చినా సరే మనం ఏం చేస్తామంటే క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో ఇట్స్ క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్ అనేది సెంట్రల్ ప్లేస్, ఆల్ ఈవెంట్స్ని మానిటర్ చేస్తూనే ఉంటుంది. సో ఏమన్నా ఈవెంట్ అవగానే క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్కి వెళ్తుంది. అండ్ ఫ్రమ్ క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్ మనం ఎన్ నెంబర్ ఆఫ్ ల్యాండాస్ని అయితే మనం ఇంటికి ట్రిగర్ చేసుకోవచ్చు. సో ఈవెన్ మన అబో ఎగ్జాంపుల్ తీసుకుంటే S3లో ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు ఆ ఈవెంట్ ఫస్ట్ డైరెక్ట్గా ల్యాండాకి వెళ్ళదు. ఫస్ట్ అది క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్కి వస్తుంది. ఈవెంట్ బ్రిడ్జ్లో మనం ల్యాండాని ట్రిగర్ చేయమని కాన్ఫిగర్ చేస్తే కనుక అది ల్యాండాని ట్రిగర్ చేస్తుంది. ల్యాండా విల్ డూ సమ్ కస్టమ్ కోడ్. సో అలా అన్నమాట. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్. అండ్ క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్ నుంచి మనం ల్యాండాని కూడా ట్రిగర్ చేయొచ్చు. అండ్ డైనమోడిబి. డైనమోడిబి అంటే ఒక డేటాబేస్ కదా. ఆ డేటాబేస్లో ఏమైనా ఈవెంట్స్ లైక్ ఎడిషన్ ఆఫ్ ఎ న్యూ రో, డిలీషన్ ఆఫ్ ఎ న్యూ రో, మోడిఫికేషన్ ఆఫ్ ఎన్ రో ఏమన్నా జరిగినా సరే అది ఒక లాంబ్డా ఫంక్షన్ని ట్రిగర్ చేసేలా మనం అయితే కాన్ఫిగర్ చేయొచ్చు. సో లాంబ్డా ఫంక్షన్లో మీ కస్టమ్ కోడ్ లైక్ ఎవరి చేంజ్ చేశారు ఆర్ ఏం చేంజ్ చేశారు అన్న ఇన్ఫర్మేషన్ మనం నోటిఫికేషన్ సర్వీసెస్లోకి సెండ్ చేయొచ్చు, లేదు మన టీమ్కి ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో అలా మనం డైనమో డీబీతో లాంబ్డాని ఇంటిగ్రేట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సేమ్ అలాగే అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ ఉంది, అమెజాన్ AWS కాగ్నిటో ఉంది, ఏపీఐ గేట్వే ఉంది, రెస్ట్ ఏపీఐ సర్వీస్, ఎస్ఎన్ఎస్ ఉంది, సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్. సో అండ్ SQS ఉంది, క్యూ సర్వీస్ అండ్ కైనెసిస్ కూడా ఉంది. సో ఈ సర్వీసెస్ అన్నిటిలోనూ మనం AWS లాంబ్డాని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఎనీ ఈవెంట్స్ ఇన్ క్లౌడ్ ఫ్రంట్ we can trigger a lambda. Any events in Cognito, we can trigger a lambda. Any events in API gateway, we can trigger a lambda. Any events in SNS, SQS, even Kinesis, we can trigger a lambda. Our AWS lambda in few serverless architectures. So the first one మనం తీసుకుంటే కనుక సర్వర్లెస్ నోటిఫికేషన్ సర్వీస్ ఆర్ సిస్టమ్. సో ఏంటంటే మనకి యూజువల్లీ మనకి EC2 ఇన్స్టెన్సెస్ కానీ ఎటువంటి వర్చువల్ సర్వర్స్ రన్ చేయకుండానే మనము ఒక నోటిఫికేషన్ సిస్టమ్ అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ సిస్టమ్ క్రియేట్ చేయకముందు ఫస్ట్ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి ట్రిగర్ అవుతుంది అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి S3 బకెట్ ఉంది. S3 బకెట్లో ఇఫ్ వి క్రియేట్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఇఫ్ యూ డిలీట్ ఎనీ ఆబ్జెక్ట్ ఏం చేసినా సరే మనమైతే ఈవెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఈవెంట్. ఆ ఈవెంట్తో మనం AWS లాంబ్డా అనేది ట్రిగర్ చేయొచ్చు అన్నది ప్రీవియస్ వీడియోస్లో చూసాం. అయితే ఇప్పుడు S3 బకెట్లో ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు నేను AWS లాంబ్డా ట్రిగర్ చేశాను. ట్రిగర్ చేసిన తర్వాత AWS లాంబ్డా ఏం చేస్తుందంటే ఆ ఫైల్ని రీడ్ చేసి ఆ ఫైల్ నేమ్ కావచ్చు, సైజ్ కావచ్చు, అంతేకాకుండా ఆ ఫైల్ని ఓపెన్ చేసి ప్రాసెసింగ్ కూడా చేయొచ్చు. లైక్ హౌ మెనీ రికార్డ్స్ కౌంట్ కూడా తీసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ మనం AWS లాంబ్డాతో ప్రాసెస్ చేసి ఆ వచ్చిన డీటెయిల్స్ని వీ కెన్ ట్రిగర్ అండ్ ఎస్ఎన్ఎస్ టాపిక్. సో ఎస్ఎన్ఎస్ టాపిక్ అనేది సింపుల్ నోటిఫికేషన్ సిస్టమ్. సో ఈ ఎస్ఎన్ఎస్ టాపిక్ ఏం చేస్తామంటే ఎలా కాన్ఫిగర్ చేసుకుంటామంటే మనకు వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తామంటే ఆ నోటిఫికేషన్ని మనం యూజర్స్కి సెండ్ చేస్తాం. సో ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. సో ఎలాగా మన S3 బకెట్లో ఒక ఫైల్ క్రియేట్ అయింది, దాని నేమ్ ఇది,
వీళ్ళు క్రియేట్ చేశారు అండ్ దాని సైజ్ ఎంత ఉంది, దాని లోపల రికార్డ్స్ ఎంత ఉన్నాయి అన్న ఇన్ఫర్మేషన్ని మనం ప్రాసెస్ చేసి అయితే మనం నోటిఫికేషన్ సెండ్ చేయొచ్చు. అలాగే ఈ మెటా డేటాని ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ డేటాబేస్ ఆల్సో స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఇన్ దిస్ ఆర్కిటెక్చర్ ఈజ్ సర్వర్లెస్. S3 managed by AWS, Lambda managed by AWS, SNS managed by AWS, DynamoDB managed by AWS. సో మీరు ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్స్. సో మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి స్కెడ్యూలింగ్ జాబ్స్ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్. సో జాబ్స్ని యూజువల్లీ మనం క్రాన్ అనేది మీరు వినే ఉంటారు, క్రాన్ స్కెడ్యూలింగ్ అనేది. సో క్రాన్ అనేది ఎవ్రీ 1 minute కావచ్చు, ఎవ్రీ 1 second కావచ్చు, బిట్వీన్ డ్యూరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ ఆర్ టుడే మార్నింగ్ టు టుమారో ఈవినింగ్. సో అలాగా మనం స్కెడ్యూల్ అయితే చేసుకోవచ్చు జాబ్స్ని. సో ఈ పర్టికులర్ టైంలో మన జాబ్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి, మళ్ళీ తర్వాత ఇదే రోజు అదే పర్టికులర్ టైంలో జాబ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో అది క్రాన్ అంటే. సో ఇలాంటి క్రాన్ని మనం వితౌట్ ఎనీ సర్వర్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగా అంటే చూద్దాం. ఫస్ట్ మనకి క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఈ సర్వీస్ని అయితే ముందు చూసాం. ఈ ఈవెంట్ బ్రిడ్జ్లో మనకి ఎనీ ఈవెంట్ అనేది ఏడబ్ల్యూఎస్లో ఏ ఈవెంట్స్ జరిగినా సరే ఈ ఈవెంట్ బ్రిడ్జ్లో అంటే మాత్రం మనకి లోడ్ అవుతాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఈవెంట్ బ్రిడ్జ్కి మనం ఇంకొక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, అది స్కెడ్యూలింగ్. సో ఎవ్రీ 1 minute మనం ఏ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ అయినా ట్రిగర్ చేయొచ్చు యూజింగ్ దిస్ ఈవెంట్ బ్రిడ్జ్. సో ఇక్కడ నేను ఎలా కాన్ఫిగర్ చేస్తానంటే ఎవ్రీ 1 minute నేను ఒక ల్యాండా ట్రిగర్ చేస్తున్నాను. సో ఈ ల్యాండా ఏం చేస్తుంది, సమ్ డేటాబేస్లో సమ్ రికార్డ్స్ ఉంటే వాటిని ప్రాసెస్ చేస్తుంది. సో ఎనీ కస్టమ్ లాజిక్, నా కస్టమ్ లాజిక్ నేను రాసుకోవచ్చు. సిమిలర్లీ నేను ఇంకొక రూల్ క్రియేట్ చేయొచ్చు, ఫర్ ఎవ్రీ 30 minutes ఏడబ్ల్యూఎస్ ల్యాండా ఇన్వోక్ అయ్యి ఇట్ హ్యాస్ టు డూ ఇట్స్ కస్టమ్ లాజిక్. సో దీ సో ఇది ఒక సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ ఉంది. సో ల్యాండా సర్వర్లెస్, క్లౌడ్ వాచ్ ఈవెంట్ బ్రిడ్జ్ సర్వర్లెస్. ఇక్కడ మీరు ఎక్కడ వర్చువల్ సర్వర్స్ అయితే యూజ్ చేసుకోవట్లేదు. దిస్ ఇస్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ప్రైసింగ్ గురించి అయితే తెలుసుకుందాం. యాక్చువల్లీ మనం ప్రైసింగ్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వీ నీడ్ టు పే పర్ రిక్వెస్ట్. పే పర్ రిక్వెస్ట్ మనం ఎన్ని రిక్వెస్ట్ అయితే యూస్ చేసుకున్నామో బేస్డ్ ఆన్ దట్ మనమైతే పే చేయాలి. అండ్ మన ఫ్రీ ట్రయల్ యూజువల్లీ కవర్స్ 1 million రిక్వెస్ట్స్. సో మన ఫ్రీ ట్రయరే మన ఫ్రీ ట్రయల్లోనే మన 1 million రిక్వెస్ట్తో వస్తుంది. సో 1 million రిక్వెస్ట్ లోపల మనం యూస్ చేసుకుంటే ఎవ్రీ మంత్ ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ అస్, రైట్? ఇట్ వుడ్ కమ్ అండర్ ఫ్రీ టైర్ ఇట్ సెల్ఫ్. అండ్ 1 monthలో 1 million క్రాస్ చేసామంటే కనుక నెక్స్ట్ 1 million రికార్డ్స్కి $0.2 అయితే పే చేయాల్సి వస్తుంది. ఆఫ్టర్ దట్ ఎంత పే చేయాలి? లైక్ దిస్ ఎవ్రీ 1 millionకి వీ నీడ్ టు పే అమౌంట్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 1 million రిక్వెస్ట్ అంటే చాలా ఎక్కువ. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏ మీడియం లెవెల్ యాప్స్ కావచ్చు, స్మాల్ యాప్స్ కావచ్చు, ఇదైతే మనకి చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే నాట్ ఓన్లీ పేపర్ రిక్వెస్ట్, వీ విల్ పేపర్ డ్యూరేషన్ ఆల్సో కదా. సో ఫ్రీ ట్రయల్ కవర్స్ 4 lakh GB seconds ఆఫ్ కంప్యూట్ టైం పర్ మంత్. సో ప్రతి మంత్ మనం కానీ ఈ 4 lakh బడ్జెట్లో ఉంటే కనుక కంప్యూటర్ రిసోర్స్ని 4 lakh కన్నా తక్కువ యూటిలైజ్ చేసుకుంటే కనుక మనం ఫ్రీ టైర్లోనే ఉంటాం, ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ మనం మన ర్యామ్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన ర్యామ్ని 1 GB ఇంక్రీజ్ చేస్తే కనుక 4 lakh seconds అనేది మనకి ఇస్తుంది. సెకండ్స్ ఆఫ్ కంప్యూట్ టైంని అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ల్యాండా. సో వన్స్ మనం ఈ ఫ్రీ ట్రైన్ని బీచ్ అయితే కనుక మనమైతే $1 పే చేయాలి ఫర్ ఎవ్రీ 6 lakh GB seconds ఆఫ్ కంప్యూట్ యూస్. ఓకే. బట్ మీరు కానీ చూస్తే కనుక 1 million రిక్వెస్ట్ పర్ మంత్ అంటే చాలా ఎక్కువ. అలాగే 4 lakh GB seconds ఆఫ్ కంప్యూట్ రిసోర్సెస్ అంటే చాలా ఎక్కువ మనకి. సో 1 monthలో ఒక మీడియం ఆర్ స్మాల్ లెవెల్ అప్లికేషన్స్ బిల్డ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుద్ది. ఎందుకంటే ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది ఫ్రీ టైర్ ఓన్లీ. అందుకనే యూజువల్లీ మన AWS Lambda అనేది వెరీ పాపులర్ అండ్ ఆల్సో వెరీ లెస్ ప్రైజింగ్ AWS సర్వీస్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. సింప్లీ ఇట్స్ బడ్జెట్ ఫ్రెండ్లీ AWS సర్వీస్. కుడోస్ టు AWS Lambda. ఓకే. ఇప్పుడు రండి మనం AWS Lambda హ్యాండ్స్ ఆన్ అయితే చేద్దాం. సో నేనైతే AWS కన్సోల్లో లాగిన్ అయ్యాను.
సో వన్స్ AWS కన్సోల్లో లాగిన్ అయిన తర్వాత మీకు యూజువల్లీ నేను రీసెంట్ విజిటెడ్లో ల్యాండా అయితే లిస్ట్ అయి ఉంది. బట్ మీకు ఇక్కడ ల్యాండా లేకపోతే ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి ల్యాండా అని టైప్ చేయండి. సో ల్యాండా అని టైప్ చేయగానే మీకు ఫస్ట్ వచ్చింది ల్యాండా రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్స్. నైస్. సో ఐఎమ్ న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను. సో మీరు కానీ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్, అంటే మీరు ఎటువంటి ల్యాండా ఫంక్షన్స్ క్రియేట్ చేయకపోతే మీకు ఈ పేజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడైతే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, చదవడానికి అయితే ట్రై చేద్దాం. AWS Lambda. లెట్స్ రన్ యువర్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్స్. సో మనం డిస్కస్ చేసినట్టే ల్యాండా అనేది సర్వర్లెస్. అండ్ ఇక్కడ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, యూ పే ఓన్లీ ఫర్ ది కంప్యూట్ టైమ్ దట్ యూ కన్జ్యూమ్, దెర్ ఇస్ నో చార్జ్ వెన్ యూ కోడ్ ఈస్ నాట్ రన్నింగ్. సో కోడ్ రన్ అయ్యేటప్పుడు మనకి ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో మీరు ఈవెన్ దో ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేసి పెట్టుకున్నా సరే, వితౌట్ ఇన్వోకింగ్ ఇట్, వితౌట్ రన్నింగ్ ఇట్, మనకైతే ఛార్జెస్ పడవు. అండ్ you can run code virtually any type of application or backend service with zero administration. అంటే మనం దాన్ని మనకి జీరో అడ్మినిస్ట్రేషన్, సో అడ్మినిస్ట్రేషన్ హెడేక్ అనేది AWS అనేది టేక్ కేర్ చేసుకుంటుంది. సో మనం చేయాల్సింది ఏంటంటే వీ కెన్ రన్ ఎనీ టైప్ ఆఫ్ అప్లికేషన్, బ్యాక్ అప్లికేషన్, రైట్. మనం మన కోడ్ని రన్ చేయడమే. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మనకి ఇక్కడ క్రియేట్ ఫంక్షన్ అనే ఆప్షన్ ఇచ్చాడు. బిఫోర్ దట్ కింద స్క్రోల్ డౌన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి హౌ ఇట్ వర్క్స్ అన్నది ఇచ్చాడు. సో ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, జస్ట్ రైట్ ద కోడ్. సో సింపుల్, జస్ట్ రైట్ ద కోడ్ అండ్ క్లిక్ రన్. సో మీ కోడ్ రాసి మీకు నచ్చిన కోడ్ రాసుకుని రన్ చేయండి, ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ అయితే వర్క్ అవుద్దని చెప్తున్నాడు. ఓకే. అండ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి, లైక్ .NET, జావా, Node.js, పైథాన్ అండ్ ఆల్సో కస్టమర్ ఉంటాయి, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రస్ట్ ఉంది. సో మీరు రస్ట్ యూస్ చేసుకుంటున్నారు, మీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రస్ట్. సో అప్పుడు మీరు కష్టంగా రాసుకోవడానికి AWS అనేది మనకి ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది. అండ్ నేనైతే జావా యూస్ చేసుకుందాం అనుకుంటున్నా. సో జావాలో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ హలో అని ఉంది. సో ఈ ప్రోగ్రామ్ పేరు హలో. అండ్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, హ్యాండిల్ రిక్వెస్ట్లో ఇచ్చిన ఇన్పుట్ని ప్రింట్ చేస్తున్నాం, అలాగే ఫైనల్గా మనం హలో ఫ్రమ్ ల్యాండాని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ రన్ చేసి ఏమవుతుందో చూద్దాం. సో నేను రన్ చేసిన వెంటనే ఇక్కడ యూఏలో హలో ఫ్రమ్ ల్యాండా అనేది డిస్ప్లే అయింది. వావ్. సో మనం ఎటువంటి సర్వర్ని ఇన్స్టాల్ చేయలేదు, దాంట్లో JDK ఇన్స్టాల్ చేసుకోలేదు, హోమ్ పాత్ సెట్ చేయలేదు, ఏమీ సెట్ చేయకుండా సింపుల్గా మనం మన కోడ్ రాసి రన్ చేస్తాం అంతే. సర్వర్ లేదు, ఏమీ లేదు. సో ఎంత సింపుల్గా ఉందంటే ప్రశాంతంగా ఉంది. సో మనం ఈ హెడేక్ ఏమీ లేదు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేయాల్సిన హెడేక్ అయితే లేదు. సో కుడోస్ టు AWS. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ల్యాండా రెస్పాన్స్ టు ఈవెంట్స్. ఇది చూద్దాం. సో సో ఇక్కడ మీరు చూస్తే కనుక మంచి విజువల్ రిప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన స్ట్రీమింగ్ అనలిటికల్స్ నుంచి మన ల్యాండా ట్రిగర్స్ అయితే వెళ్తున్నాయి, ఆర్ రిక్వెస్ట్లు అయితే వెళ్తున్నాయి. సో రిక్వెస్ట్లు వెళ్తున్నప్పుడు ఇక్కడ మన ల్యాండా అనేది రిసోర్సెస్ని యూజ్ చేసుకుని వాటిని ఎగ్జిక్యూట్ చేసి, అండ్ ఆ స్ట్రీమింగ్ డేటా వచ్చేసి ఇది హలో వరల్డ్ ఫ్రమ్ ల్యాండా. సో దాన్ని ప్రాసెస్ చేస్తుంది. నైస్ కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేసుకోవడం కింద ఇచ్చాడు చూడండి, ల్యాండా రెస్పాండ్ టు ఈవెంట్స్. వన్స్ యూ క్రియేట్ ల్యాండా ఫంక్షన్స్ యూ కెన్ కాన్ఫిగర్ దెమ్ టు రెస్పాండ్ టు ఈవెంట్స్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ సోర్సెస్. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి మొబైల్ ఉంది, స్ట్రీమింగ్ అనలిటిక్స్ ఉంది, సమ్ ఫోటో అప్లోడింగ్ ఉంది. సో ఇక్కడ సోర్సెస్ ఇవి ఇన్వోకేషన్స్ అయితే సోర్సెస్ వచ్చేసి మన API గేట్వే కావచ్చు, ఆర్ S3 బకెట్ కావచ్చు, రైట్. మనం ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ ట్రై సెండింగ్ ఏ మొబైల్ నోటిఫికేషన్ స్ట్రీమింగ్ డేటా టు ల్యాండా ఆర్ ప్లేసింగ్ ఏ ఫోటో ఇన్ S3 బకెట్. సరే ఇప్పుడు చూద్దాం, మనం అయితే ఇక్కడ ట్రై చేయొచ్చు అన్నారు. సో ఫస్ట్ నేను మొబైల్ నుంచి API గేట్వేకి ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను సెండ్ చేసిన మెసేజ్ ల్యాండాకి వెళ్తుంది, అండ్ ల్యాండా మెసేజ్ని ప్రాసెస్ చేస్తుంది. ఓకే. సిమిలర్లీ నేను స్ట్రీమింగ్ అనలిటిక్స్ నుంచి మోర్ డేటా పంపిస్తున్నాను. సో నేను ఎంత డేటా పంపిస్తే కంప్యూటర్ రిసోర్స్ అన్ని ఇవి క్రియేట్ అవుతున్నాయి. సరే, కంప్యూటర్ రిసోర్సెస్ అంటే ఈచ్ కంప్యూటర్ రిసోర్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండా ఇన్వోకేషన్స్ అనేది నేను చెప్తాను. సో ఇన్ని టైమ్స్ నేనైతే ల్యాండాని ఇన్వోక్ చేశాను. సో 3 ఇన్స్టెన్సెస్ ప్యారలల్గా రన్ అవుతున్నాయి. సో ఈ ప్యారలలిజాన్ని మనమేం కాన్ఫిగర్ చేయలేదు. ల్యాండా అనేది ఆటోమేటిక్గా ఆ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేటిక్ కాన్ఫిగరేషన్ అయితే వస్తుంది. సో అంటే ఆటోమేటిక్ స్కేలింగ్, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ గుడ్ ఫీచర్ అయితే నేను చెప్తా.
అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి కెమెరా ఉంది. సో కెమెరాలోంచి S3 బకెట్లోకి ఫోటో అయితే అప్లోడ్ చేయొచ్చు. చూద్దాం. సో అప్లోడ్ చేయగానే ల్యాండా అనేది ఇన్వోక్ అయింది. ఇన్వోకేషన్ ప్రాసెసింగ్ కూడా కంప్లీట్ అయింది. సో నేను n నెంబర్ ఆఫ్ ఫొటోస్ పంపుతా. సేమ్ అలాగే n నెంబర్ ఆఫ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ పంపుతాను. అలాగే n నెంబర్ ఆఫ్ మెసేజెస్ పంపుతా. సో ఇవన్నిటిని ల్యాండా హోల్డ్ చేస్తుంది అండ్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ వితౌట్ కాన్ఫిగరింగ్ ఎనీథింగ్ స్కేల్ అవుతుంది. ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కూడా చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ హౌ ఇట్ వర్క్స్ అండ్ నౌ విల్ సీ హౌ ఇట్ స్కేల్స్. సో సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక Lambda scales up and scale down automatically to handle your workloads and you don't pay anything when your code is in running. సో మీరు ఇక్కడ ఇన్వోకేషన్ చూడండి. బేస్డ్ ఆన్ ఇన్వోకేషన్స్ మన కాస్ట్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ రేట్ మనం ఎక్కువ రిక్వెస్ట్లు పంపించే కొద్ది అండ్ ఇన్వోకేషన్స్ వస్తాయి. అండ్ ఇన్వోకేషన్స్ 1 మిలియన్ క్రాస్ అయిపోయిన తర్వాత నుంచి మన కాస్ట్ అనేది జనరేట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది. రైట్, 1 మిలియన్ రిక్వెస్ట్ అయితే ఫ్రీ. ఆఫ్టర్ 1 మిలియన్ రిక్వెస్ట్ పర్ మంత్ మీరు కానీ యూస్ చేస్తే కనుక మీరైతే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అండ్ నేను ఎన్ని ఇన్వోకేషన్స్ చేస్తే బేస్డ్ ఆన్ దట్ ఆటోమేటికల్లీ అది స్కేల్ అవుతుంది. వన్స్ ప్రాసెసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటికల్లీ అది స్కేల్ డౌన్ అవుతుంది. సో ఈ స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ ఫీచర్ అనేది ల్యాండా ఆటోమేటిక్గా మనకి ప్రొవైడ్ చేస్తుంది. మనం మాన్యువల్గా అయితే ఎటువంటి వేరే సర్వీస్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ హియర్ దే మెన్షన్ యువర్ ఫస్ట్ మిలియన్ రిక్వెస్ట్ ఆర్ first 4 lakh GB seconds of compute per month is free, right? And we so this function example ఏం తీసుకుందంటే 128 MB ఫంక్షన్. సో 128 MB ఉన్న ర్యామ్ తీసుకుని దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఈ ఇన్వోకేషన్ కాస్ట్ ఫర్ 1 సెకండ్ ఇన్వోకేషన్, రైట్? ఇక్కడ చూస్తే కనుక ఎవ్రీ 1 సెకండ్ ఈ ల్యాండా ఇన్వోక్ అవుతుంది. అప్పుడు కాస్ట్ ఎలా పెరుగుతుంది అన్నది ఈ పర్టికులర్ యూఐ అయితే మనకు చూపిస్తుంది. సో సరే, సో ఇప్పుడు మనం ల్యాండా ఫంక్షన్ అయితే క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మనకి క్రియేట్ ఫంక్షన్ అనేది ఉంది. దాని మీద క్లిక్ చేస్తే ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేయడానికి మనకి ఈ యూఐ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరు ఈ యూఐని అయితే అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆధార్ ఫ్రమ్ స్క్రాచ్, 2 యూజర్ బ్లూ ప్రింట్, 3 కంటైనర్ ఇమేజ్. సో ఆధార్ ఫ్రమ్ స్క్రాచ్ అంటే స్క్రాచ్ నుంచి మన ఫంక్షన్ అయితే మనం డెవలప్ చేయాలి. సో ఇక్కడ మనకి స్టార్ట్ విత్ సింపుల్ వరల్డ్ ఎగ్జాంపుల్. సో సింపుల్ వరల్డ్ ఎగ్జాంపుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, రైట్? అండ్ మనకు యూజర్ బ్లూ ప్రింట్ ఆల్రెడీ కొన్ని బ్లూ ప్రింట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ల్యాండా ఈ యూఏలో. మన బ్లూ ప్రింట్స్ని యూస్ చేసుకుని మనమైతే మన కోడింగ్ స్టార్ట్ చేయొచ్చు. లేదు మీ దగ్గర కంటైనర్ ఇమేజెస్ ఉన్నాయంటే ఆ కంటైనర్ ఇమేజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఎ బ్లూ ప్రింట్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్లో చూస్తే కనుక మనం బ్లూ ప్రింట్ నేమ్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కానీ చూస్తే కనుక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లూ ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ జావా అయితే అవైలబుల్ లేదు, అందుకని నేను పైథాన్ అయితే సెలెక్ట్ చేసుకోబోతున్నాను. సో ఇక్కడ పైథాన్లో హలో వరల్డ్ ఫంక్షన్, సో సింపుల్ హలో వరల్డ్ ఫంక్షన్ తీసుకున్నాం. పైథాన్ రన్ టైం వచ్చేసి 3.10. ఇప్పుడు మన ఫంక్షన్కి మనం నేమ్ ఇచ్చుకోవచ్చు. సో డెమో ల్యాండా తెలుగు, ఓకే. సో నా ఫంక్షన్కి అయితే నేను నేమ్ ఇచ్చుకున్నాను అండ్ ఇట్స్ రన్ టైం అండ్ ఇట్స్ ఆర్కిటెక్చర్ వచ్చేసి 64 బిట్ అండ్ ఎగ్జిక్యూషన్ రోల్. సో ఈ ఎగ్జిక్యూషన్ రోల్ అనేది మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. మనకి ఎగ్జిస్టింగ్ ఎగ్జిక్యూషన్ రోల్ ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, దాన్ని ఏఆర్ అని ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. లేదు క్రియేట్ న్యూ ఎగ్జిక్యూషన్ రోల్ అంటే న్యూ రోల్ ఫ్రమ్ AWS పాలసీ టెంప్లెట్స్, రైట్? మనం పాలసీ టెంప్లెట్స్ నుంచి ఇక్కడైతే ఎగ్జిక్యూషన్ రోల్ క్రియేట్ చేయొచ్చు. ఆర్ వీ కెన్ లీవ్ అప్ టు ద ల్యాండా ఇట్ సెల్ఫ్. సో ల్యాండా దానికంటే బేసిక్ ల్యాండా పర్మిషన్ రూల్ అయితే అది క్రియేట్ చేసుకుంటుంది. మీరు ఇదన్నా చూస్ చేసుకోవచ్చు ఆర్ ఇదన్నా చూస్ చేసుకోవచ్చు. సో నేను క్రియేట్ ఏ న్యూ రోల్ విత్ బేసిక్ ల్యాండా పర్మిషన్స్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ దీని లోపల ఏం క్రియేట్ అవుతుంది అన్నది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సో ల్యాండా విల్ క్రియేట్ ఎగ్జిక్యూషన్ రోల్ నేమ్డ్ బ్లా 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 విత్ పర్మిషన్ అప్లోడ్స్ లాక్స్ టు AWS క్లౌడ్ వాచ్ లాక్స్. సో AWS క్లౌడ్ వాచ్ లాక్స్లోకి ల్యాండాలో ఎగ్జిక్యూట్ అయిన ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి లాక్స్లోకి సెండ్ చేయడం కోసం మనం పర్మిషన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటుంది ల్యాండా. సో నేను ముందే మెన్షన్ చేశాను కదా, లాక్స్ మానిటరింగ్ ఆప్షన్ ఉంటుంది, అది మనం ఎనేబుల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆటోమేటిక్గా ల్యాండా అనేది తీసుకుంటుందని. సో ఇక్కడ మనం ఇనిషియల్ ఆప్షన్ వదిలేసి మనం ముందుకెళ్ళిపోవచ్చు. అండ్ ల్యాండా ఫంక్షన్ కోడ్. సో ఇది మీ మెయిన్ ల్యాండా ఫంక్షన్ కోడ్. సో మీ కోడ్ ఎలా కనిపిస్తుంది అన్నమాట. సో ఇట్స్ బేసిక్ కోడ్, మీరు దీన్ని మీకు నచ్చినట్టు ఎన్హాన్స్ చేసుకోవచ్చు. సో దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ ల్యాండా హ్యాండ్లర్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్కి ఈవెంట్ అండ్ కంటెక్స్ట్ అయితే సెండ్ చేస్తున్నారు. వచ్చిన ఈవెంట్ అనేది ఒక
JSON ఆబ్జెక్ట్. సో ఆ JSON ఆబ్జెక్ట్ నుంచి కీస్ని అయితే వాడు రిట్రీవ్ చేసుకుంటున్నాడు. ఫ్యూ కీస్ని ప్రింట్ చేశాడు అండ్ ఫస్ట్ కీని అయితే వాడు రిటర్న్ చేశాడు. ఓకే, ఇది మన ఫంక్షన్. సో మన ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. క్లిక్ ఆన్ క్రియేట్ ఫంక్షన్. సో వన్స్ నేను క్రియేట్ ఫంక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఐ థింక్ ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్ టు లోడ్. సో విల్ వెయిట్. యప్, అయిపోయింది. సో లాంబ్డా ఫంక్షన్ అయితే క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ ఈ పేజ్ అయితే ఓపెన్ అయింది. సో ఈ పేజ్లో చూసుకుంటే కనుక మనకు ఫంక్షన్ ఓవర్ వ్యూలో మనకి లాంబ్డా ఫంక్షన్ అయితే చూపిస్తున్నాడు. అండ్ యూ హ్యావ్ దిస్ యాడ్ ట్రిగర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ సర్వీస్ S3 బకెట్ లేకపోతే ఫోటో ఏపీఐ గేట్వేనా, ఏ సర్వీస్ లాంబ్డాని ట్రిగర్ చేయాలని మనం అనుకుంటున్నామో ఆ సర్వీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఆర్ ఫైనల్గా లాంబ్డా ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెస్పాన్స్ ఏ సర్వీస్కి పంపించాలి అనుకున్నామో ఆ డెస్టినేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. మనకి టెంప్లెట్ వ్యూ ఉంది, ఎంఎల్ కోడ్ అయితే చూపిస్తుంది మన లాంబ్డా ఫంక్షన్కి, అండ్ మనకి డయాగ్రామ్ వ్యూ కూడా ఉంది. డయాగ్రామ్ వ్యూ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఫ్యూ ఆప్షన్స్, అప్లికేషన్ రిసోర్స్ నేమ్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఓకే, స్క్రోల్ డౌన్ చేస్తే కనుక ఇక్కడ ఇంకా మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి లైక్ కోడ్. సో ఇక్కడ మన కోడ్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ టెస్ట్ ఆప్షన్ ఉంది, మోనిటర్ అండ్ కాన్ఫిగరేషన్. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, విల్ కమ్ బ్యాక్. సో ఫస్ట్ గో టు కోడ్. మీరు కోడ్ని అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇది మన కోడ్ అండ్ ఇక్కడ మనకి టెస్టింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. నైస్, రైట్? మనం ఈ కోడ్ని టెస్ట్ చేయొచ్చు. అండ్ కింద స్క్రోల్ చేస్తే మనకు కోడ్ ప్రాపర్టీస్ అంటే మనకు ప్యాకేజ్ సైజ్ అంటే మన కోడ్ ఎంత సైజ్ ఉందన్నది ఎప్పుడు మాడిఫై చేస్తాం దాన్ని హ్యాష్ వాల్యూ అండ్ రన్ టైమ్ సెట్టింగ్స్ పైథాన్ మేము దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. విచ్ రన్ టైం, ఏ రన్ టైం కావాలన్నది. రైట్, మనకి జావా 17 కూడా ఉంది అండ్ ఐఎమ్ కీపింగ్ బ్యాక్ టు పైథాన్ ఓన్లీ. బట్ యా, you can set whatever you want and you can change your lambda function based on that. And main function name and ఆర్కిటెక్చర్. ఇంకా మనకి ఇక్కడ లేయర్స్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి ఇక్కడ ఈ ల్యాండా అయితే క్రియేట్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ ల్యాండాని మనం ఇన్వోక్ చేయొచ్చు ఫ్రమ్ సమ్ సోర్స్ ఆర్ మనకి ఇక్కడ టెస్ట్ చేసుకోవడానికి మనకైతే మన ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో ముందు టెస్ట్ చేయాలంటే మనం ఒక న్యూ ఈవెంట్ని అయితే కాన్ఫిగర్ చేయాలి, అది మాత్రం కనిపిస్తుంది. సో దాన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలో చూద్దాం. దీని మీద క్లిక్ చేసిన ఫస్ట్ టైం అయితే ఇది మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. లేదనుకుంటే మనకి ఇక్కడ టెస్ట్ ట్యాబ్ ఉంది, ఇక్కడ కూడా మనం న్యూ ఈవెంట్ని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ విల్ గివ్ సమ్ నేమ్ టెస్ట్ ఈవెంట్ అండ్ keep it private, let it be hello world. ఓకే, సో సమ్ టెంప్లెట్స్ ఉన్నాయి, నా టెంప్లెట్ యూస్ చేసుకుంటున్నా hello world టెంప్లెట్. సో అది 3 ఆబ్జెక్ట్స్ అయితే సెండ్ చేస్తుంది. సరే, 1 ఆబ్జెక్ట్ అయితే సెండ్ చేస్తుంది, దాంట్లో 3 కీస్ అయితే ఉన్నాయి. సో మనకి ఏం చేంజ్ చేయట్లేదు, సేవ్ చేస్తున్నా. సో నా టెస్ట్ ఈవెంట్ అయితే క్రియేట్ అయింది, నేను కోడ్లోకి వస్తున్నా. కోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ టెస్ట్లో మనకి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసుకుంటే మనం ఎన్ని టెస్ట్ ఈవెంట్స్ అన్న క్రియేట్ చేయొచ్చు, ఆ టెస్ట్ ఈవెంట్స్తో దీన్ని ఇన్వోక్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మనకు ఒకటే ఉంది కాబట్టి ఒకటి దాన్ని సెలెక్ట్ చేసుకుని టెస్ట్ మీద క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మన ఈవెంట్ నేమ్ టెస్ట్ ఈవెంట్, రెస్పాన్స్ వచ్చేసి వాల్యూ 1. ఓకే, అండ్ ఫంక్షన్ లాగ్స్. సో ఇక్కడ కొన్ని ఫంక్షన్ లాగ్స్ అయితే క్రియేట్ చేసింది లైక్ రిక్వెస్ట్ ఐడి ఏంటి అండ్ ఫంక్షన్ యొక్క లాగ్స్, మన లోపల ప్రింట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా అవి, అండ్ ఎండింగ్ అని ప్రింట్ చేస్తుంది. అలాగే ఎంతసేపు రన్ అయింది డ్యూరేషన్, బిల్డ్ డ్యూరేషన్ ఎంతసేపు 2 మిల్లీ సెకండ్స్ అంట. ఇప్పుడు మనం యూజ్ చేసుకున్న మెమరీ అంతా 128 MB అండ్ మనం మ్యాక్సిమం యూజ్ చేసుకున్న మెమరీ అంతా 36 MB ఇక్కడ. సో ఇలాగ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు నేను ల్యాంబ్డాలోకి వెళ్తున్నాను. ఇక్కడ మనం ఏమైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరే వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నా, నా నేమే ప్రింట్ చేయాలనుకుంటున్నా. ప్రింట్ హాయ్, దిస్ ఈజ్ నా ఈవెంట్లో ఇంకో కీ పాస్ చేస్తాను. ఆ కీ వచ్చేసి కీ 4. ఈ కీ 4లో నేనైతే నా నేమ్ ఇచ్చుకోబోతున్నా అండ్ ఆ కీ 4ని ప్రింట్ చేయబోతున్నా, రిటర్న్ చేయబోతున్నా. ఓకే, సో దానికోసం ఫస్ట్ నా టెస్ట్ ఈవెంట్ని మోడిఫై చేయాలి. సో ఎలా మోడిఫై చేద్దాం, ముందు టెస్ట్లోకి వెళ్ళి ఆల్రెడీ మన ఈవెంట్ అయితే ఉంది కదా టెస్ట్ ఈవెంట్, దీంట్లో ఇంకో కీ యాడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో కీ 4 అండ్ వాల్యూ వచ్చేసి నా నేమ్. సో చేశాను కాబట్టి ఇక్కడ కామా ఇచ్చుకోవాలి. ఓకే, డన్. సో ఇప్పుడు ఈ ఈవెంట్ని సేవ్ చేస్తాం. కోడ్లోకి రండి.
సో ఇప్పుడు కోడ్లో ఆల్రెడీ మనకు కొన్ని చేంజెస్ చేసాం కదా, ఆ చేంజెస్ని ఫస్ట్ డిప్లాయ్ చేయాలంటే సో ఇక్కడ డిప్లాయ్ ఆప్షన్ వచ్చింది, డిప్లాయ్ మీద క్లిక్ చేయండి. సో అప్డేటింగ్ ది ఫంక్షన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్. సో లాంబ్డా ఫంక్షన్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లిక్ ఆన్ టెస్ట్. సో ఇప్పుడు టెస్ట్ మీద క్లిక్ చేశాను. ఓకే, టెస్ట్ ఈవెంట్ అండ్ రెస్పాన్స్ వచ్చేసి ఆదిత్య. నైస్. అండ్ లాక్స్లో కూడా హాయ్ దిస్ ఈజ్ ఆదిత్య ప్రింట్ అయింది. సో లైక్ దట్ యూ కెన్ మాడిఫై యువర్ లాంబ్డా ఫంక్షన్. అండ్ విల్ కమ్ బ్యాక్ టు ఫంక్షన్ అండ్ సి హియర్ మనకి ఒక రేస్ ఎక్సెప్షన్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. సో దాన్ని అన్కామెంట్ చేసి డిప్లాయ్ చేసి టెస్ట్ చేద్దాం. నో సారీ, ఇంకా డిప్లాయ్ అవ్వలేదు, ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఓకే ఓకే, మనకి ఎర్రర్ ఎంత రావట్లేదంటే మనం ఇక్కడ రిటర్న్ చేసేస్తున్నాం ఎర్రర్ కన్నా ముందు. దీన్ని మనం కామెంట్ చేయాలి. కామెంట్ చేసి డిప్లాయ్ చేద్దాం. డిప్లాయ్ చేసిన తర్వాత టెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, టెస్ట్ చేసాం. మీరు చూస్తే కనుక ఆ ఎక్సెప్షన్ అయితే రేస్ అయింది. ఏంటి? సంథింగ్ వెంట్ రాంగ్. దిస్ ఎక్సెప్షన్ సంథింగ్ వెంట్ రాంగ్. నైస్ కదా, ఇట్స్ ఎ నైస్ ఫీచర్. అండ్ ఇంకా రిమైనింగ్ వాల్యూస్ చూస్తే కనుక మనం టెస్ట్ ఆల్రెడీ చూసాం. ఎన్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అయితే మనం క్రియేట్ చేసి టెస్ట్ చేయొచ్చు మన లాంబ్డా ఫంక్షన్. ఇక్కడ మానిటర్లోకి వద్దాం. సో మానిటరింగ్, నేను మీకు మెన్షన్ చేసినట్టు మానిటరింగ్ అనేది ప్రీడిఫైన్గా డిఫాల్ట్గా మనకి లాంబ్డా అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మానిటరింగ్ గురించి మనం ఎటువంటి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూస్తే కనుక ఎన్ని ఇన్వోకేషన్స్ అయినాయి. సో ఒక ఇన్వోకేషన్ అయింది. సో సింగిల్ ఇన్వోకేషన్. అండ్ ఎంతసేపు రన్ అయింది? ఇట్ రన్ ఫర్ 1.48 మిల్లీ సెకండ్స్. అండ్ కౌంట్, ఎన్నిసార్లు మనకి ఎర్రర్ వచ్చింది, ఎన్నిసార్లు సక్సెస్ వచ్చింది. సో మనకి ఎర్రర్ కౌంట్స్ వచ్చి 0, సక్సెస్ కౌంట్స్ వచ్చి 1.01లో ఉందంటే 100% సక్సెస్ రేట్. అలాగే మనకి డిఫరెంట్ మెట్రిక్స్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఫర్ మెట్రిక్స్, నాట్ ఓన్లీ మెట్రిక్స్, మనకి క్లౌడ్ వాచ్ లాగ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏ లాగ్స్ అయితే చూసామో అది యూజువల్లీ యూఐలో చూడగలం. బట్ మన అప్లికేషన్స్ క్రియేట్ చేసినప్పుడు హౌ షుడ్ వి సీ ద లాగ్స్ ఆఫ్ అవర్ లాంబ్డా ఫంక్షన్. సో దానికి మనకి ఏడబ్ల్యూఎస్ ల్యాంబ్డాలో చూస్తే కనుక మన డెమో ల్యాంబ్డాకి లాగ్ గ్రూప్ అయితే క్రియేట్ అయింది. ఆ లాగ్ గ్రూప్లో మనకి ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ లాగ్ స్ట్రీమ్స్ ఉన్నాయి. సో లాగ్ స్ట్రీమ్ అంటే ఈచ్ ఇన్వొకేషన్లో లాగ్స్ ఏమి వచ్చినాయో అవన్నీ క్లౌడ్ వాచ్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ వన్ ఓపెన్ చేయడం ట్రై చేద్దాం. సో ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తే కనుక మన లాగ్స్ ఉన్నాయి. సో రన్ టైం ఏంటి, అండ్ ల్యాంబ్డా నేమ్ ఏంటి, అండ్ అంతేకాకుండా మన 3 కీ వాల్యూస్ ప్రింట్ అయినాయి కదా, 3 కీ వాల్యూస్. అండ్ ఫైనల్గా హాయ్ దిస్ ఈజ్ ఆదిత్య కూడా ప్రింట్ అయింది. అండ్ ఆల్సో మనం ఒక ఎర్రర్ త్రో చేసాం కదా, ఆ ఎర్రర్ వాల్యూ కూడా ఇక్కడ ప్రింట్ అయింది. సో ఫైనల్ ఎగ్జిక్యూషన్ ఇది. అండ్ సమ్ బిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రింట్ అయింది, రైట్. అలాగే మనకు చాలా స్ట్రీమ్స్, సో 4 టైమ్స్ ఇన్వోక్ చేసాం, 4 టైమ్స్ స్ట్రీమ్స్ అయితే క్రియేట్ అయినాయి. సెకండ్ టైం ఏం క్రియేట్ అయిందో చూద్దాం. సో మనం దీన్ని 2-3 టైమ్స్ ఇన్వోక్ చేసాం కదా, సో ఆ వాల్యూస్ వావ్. అండ్ మళ్ళీ నేను ల్యాంబ్డాలోకి అయితే తిరిగి వస్తున్నాను. సో మోనిటర్ తర్వాత మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆప్షన్ ఉంది. సో కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఏంటంటే మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ జనరల్ కాన్ఫిగరేషన్ చూద్దాం. జనరల్ కాన్ఫిగరేషన్లో మనకి మెమరీ 128 MB ఉంది, ఎఫ్ఆర్ఎల్ స్టోరేజ్ ఉంది, అండ్ టైమ్ అవుట్. సో మన ల్యాంబ్డా ఫంక్షన్ ఓన్లీ 3 సెకండ్స్ రన్ అవుతుంది. ఆఫ్టర్ 3 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు రన్ అయితే మన ల్యాంబ్డా టెర్మినేట్ అయిపోతుంది. సో ఎడిట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనం చాలా ఆప్షన్స్ అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన మెమరీ 128 MB నుంచి 10240 MB దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం అంతకుమించి ఇంక్రీజ్ చేయాలనుకుంటే అవ్వదు. ఓకే. అండ్ ఇక్కడ మన ఎఫ్ఆర్ఎల్ స్టోరేజ్ కూడా అంతే. మనం 10240 వరకు మనం అయితే మన ఎఫ్ఆర్ఎల్ స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టైమ్ అవుట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. టైమ్ అవుట్ని మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి ఓన్లీ 15 మినిట్సే. 15 మినిట్స్ దాటైతే మనం టైమ్ అవుట్ని ఇంక్రీజ్ చేయలేం. ఓకే. అండ్ ఎగ్జిక్యూషన్ రూల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర వేరే ఎగ్జిక్యూషన్ రూల్ ఉందంటే ఆ ఎగ్జిక్యూషన్ రూల్ని అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు ఇలాగా, రైట్. అండ్ ప్రస్తుతానికి అయితే క్యాన్సిల్ చేస్తున్నా. సో ఇలా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు ఇన్ ద కాన్ఫిగరేషన్ సెక్షన్. అండ్ ట్రిగర్స్ అంటే మనం ఇక్కడ చెప్పాను కదా, మన సోర్సెస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ పర్మిషన్స్ అంటే ల్యాంబ్డా ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయని చూడొచ్చు. సో మన ల్యాంబ్డా ప్రస్తుతానికి ఉన్న పర్మిషన్ ఏంటంటే
ఇది లాక్స్ క్రియేట్ చేయడం, లాక్ స్ట్రీమ్ చేయడం, లాక్స్ పుట్ చేయడం. బై రిసోర్స్ చూసినా సరే మన క్లౌడ్ వాచ్కి ఇవి ఎనేబుల్ అయినాయి. అండ్ మన డెస్టినేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, ఫంక్షనల్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ ప్రొవైడ్ చేయొచ్చు, ట్యాగ్స్ ప్రొవైడ్ చేయొచ్చు, విబిసి ఫంక్షన్ చేయొచ్చు. అలా మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో ఇవైతే చాలు. సో నవ్వు మనం ఒక ఏపీఐ ఎలా క్రియేట్ నువ్వు మనం ఒక ల్యాండా ఎలా క్రియేట్ చేయాలో చూసాం. అండ్ ఆ ల్యాండాని ఎగ్జిక్యూట్ చేసాం, టెస్ట్ చేసాం, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ అయితే ట్వీక్ చేసి చూసాం. సో దట్ ఈస్ అబౌట్ ల్యాండా హ్యాండ్స్ ఆన్ గైస్. సో ఈ ల్యాండా అనేది మనం ఇన్వోక్ చేయనంత వరకు మనకి ఎటువంటి బిల్డింగ్ అయితే రాదు. సో ఎప్పుడైతే ఇన్వోక్ చేస్తారో, మీరు ఎప్పుడైతే కంప్యూటర్ రిసోర్స్ని యూస్ చేసుకుంటారో ఆ ల్యాండాకి రిలేటెడ్ కంప్యూటర్, ఎప్పుడైతే మీరు ఆ ల్యాండాకి రిలేటెడ్ కంప్యూటర్ రిసోర్సెస్ అయితే యూస్ చేస్తారో అప్పుడే ఈ ల్యాండాకి అనేది బిల్డింగ్ స్టార్ట్ అవుద్ది. సో 1 million రికార్డ్స్ దాటితే మీకు బిల్డింగ్ స్టార్ట్ అవుద్ది, లేకపోతే 4 lakh GB కంప్యూట్ టైం దాటినా మీకు బిల్డింగ్ స్టార్ట్ అవుద్ది. అంటిల్ దెన్ వీఆర్ గుడ్ విత్ దిస్ ల్యాండా. సో యా, that's it guys, and thanks for watching my videos. Please like, share and subscribe. సో నన్ను అయితే సపోర్ట్ చేయండి, నేను గుడ్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో మీకు ఏమన్నా సజెషన్స్ ఉంటే ప్లీజ్ పోస్ట్ ఇన్ ద కామెంట్స్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.